జరగనున్న నేపథ్యంలో ఏం ఇండికేషన్ ఇస్తున్నారు కార్యకర్తల్లో ఇటు కార్పొరేటర్గా పోటీ చేయడానికి ముందుకొచ్చేటువంటి వ్యక్తుల్లో అయోమయం ఉందా అంటే అవుననే సమాధానం వస్తుంది. ఇంతకీ టికెట్ ఎవరిస్తారు అనేటువంటి కోణంలో చర్చ జరుగుతుంది. ప్రస్తుతం మనం కరీంనగర్ అర్బన్ కార్పొరేషన్కి సంబంధించిన డీసీసీ కార్యాలయం దగ్గర ఉన్నాము. దీనిలో భాగంగా ఇప్పటికే దరఖాస్తులు ఇస్తున్నటువంటి పరిస్థితి. ఆ దరఖాస్తులు వివిధ డివిజన్లు కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలో 66 డివిజన్లు ఉన్నాయి. 66 డివిజన్లకు గాను దానికి సంబంధించి ఒక్కో డివిజన్ నుంచి 3-4 అభ్యర్థులు పోటీ పడుతున్నారు. నిన్న కరీంనగర్ లోక్సభ పరిధిలో సైతం ఒక బలమైన చర్చ జరిగినటువంటి నేపథ్యంలో అసలు ఎవరు టికెట్ ఇస్తారు, ఎందుకంటే కొన్ని పార్టీల్లో ప్రజాస్వామ్యబద్ధంగా ఏ రాజకీయ పార్టీలో ఉన్నప్పటికీ ఇతర పార్టీలకి చేరడం అనేది చాలా సహజము. ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి పార్టీలో జాయిన్ కావడానికి మీరు రండి, మా పార్టీలో నేను టికెట్ ఇస్తాను అని కొంతమందిని చేర్చినట్టుగా వచ్చినటువంటి వార్తల నేపథ్యంలో సమావేశమైనటువంటి ఇద్దరు మంత్రుల ముందటనే వర్గ విభేదాలు మరొకసారి గుప్పుమన్నాయి. ఒకవైపు నిజామాబాద్ లోక్సభ పరిధిలో జీవన్ రెడ్డి అలిగి వాకౌట్ చేసినటువంటి విషయం, మరొక ముందే కరీంనగర్ ఇష్యూకు సంబంధించి సైతం ఇట్లాంటి చర్చ జరుగుతుంది. ప్రస్తుతం అయితే ఇక్కడ కార్పొరేటర్ పదవిని ఆశిస్తున్నటువంటి వారి అందరూ కూడా దరఖాస్తు చేసుకున్నారు. ఏ డివిజన్ నుంచి దరఖాస్తు చేసుకున్నారు, ఎట్లా ఉంది మనం తెలుసుకుందాం. ఈ ఇష్యూకి సంబంధించి టికెట్ ఎవరు ఇస్తారు, ఇంతకీ ఒక డైలమా ఉంది. కార్పొరేటర్ పదవికి సహజంగానే అధికార పార్టీ